విశ్వాసలంగా కొన్నిసార్లు మనం ఎందుకు మన జీవితంలో ఇంకా ఇబ్బందులతో బ్రతుకుతూ ఉన్నాం, ఇంకా ఎందుకు కష్టాల్లో ఉంటా ఉన్నాం, కొన్నిసార్లు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు జయాన్ని పొందలేకపోతున్నాము అంటే బహుశా దేవుని యొక్క వాగ్దానాలను మనము స్వతంత్రించుకోలేకపోతున్నామేమో, దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితంలో క్లెయిమ్ చేయలేకపోతున్నామేమో, దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితంలో అప్లై చేయలేకపోతున్నామేమో. ఒకవేళ మనకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ అంతా రాయించుకొని పలానా ట్యాబ్లెట్ మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలి, పలానా ట్యాబ్లెట్ ఆఫ్టర్నూన్ వేసుకోవాలి, పలానా సిరప్ వాడాలని డాక్టర్ మందులన్నీ రాసిన తర్వాత అక్కడ మెడికల్ షాప్కి వెళ్ళి అవన్నీ డబ్బు పెట్టుకొని ఇంటికి తెచ్చి షెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి, రోగం పోతుందండి. అయ్యో వెళ్ళానండి డాక్టర్ దగ్గరికి అంటే వెళ్ళుండొచ్చు, తెచ్చుకున్నానండి మందులు తెచ్చుకొని ఉండొచ్చు, కానీ నువ్వు వాడకపోతే నీకు రోగం తగ్గదు, వ్యాధి పోదు. బైబిల్లో ఉన్నాయండి వాగ్దానాలు, ఉన్నాయి, కరెక్టే. ఆ వాగ్దానాలన్నీ మన కొరకేనండి, ఎస్ అబ్సల్యూట్లీ. కానీ ఆ వాగ్దానాలను నువ్వు నీ జీవితంలో క్లెయిమ్ చేయకపోతే, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడం మనకి అర్థం కాకపోతే మన జీవితంలో ఎలా బ్రతుకుతామంటే వాగ్దాన జనులుగా బ్రతకలేం. వీ కెనాట్ లివ్ యాజ్ పీపుల్ ఆఫ్ ప్రామిస్. దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పును మన జీవితంలో చూడకుండానే ఎన్ని గొప్ప వాగ్దానాలు ఉన్నా అవి అలా వాగ్దానాలుగానే ఉండిపోతాయి, మన జీవితం మాత్రం ఉన్న స్థితిలోనే ఉండిపోతుంది. ఇప్పుడు మనం చదువుకున్న వాగ్దానము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనంలో నుండి. ఇట్స్ సచ్ అ వండర్ఫుల్ ప్రామిస్. చాలా అద్భుతమైన శ్రేష్టమైన బలీయమైన వాగ్దానం. ఎందుకంటే ఇక్కడ మనం లేఖన భాగంలో చదువుకున్న మాటలు ఒక మాటలో చెప్పాలంటే చాలా ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అండి. ప్రతి దినము సామాన్యంగా సాధారణంగా అందరూ అనుభవించే పరిస్థితులు కావివి. మన దైనందిన జీవితంలో అనుదిన జీవితంలో వచ్చే పరిస్థితులు కాదు. ఏంటంటే ఇవి జలములలో బడి దాటునప్పుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం, జలములలో బడి దాటునప్పుడు. 2వ లైన్ నదులలో బడి వెళ్ళినప్పుడు. 3వది అగ్ని మధ్యను నడిచినప్పుడు. జలములలో పడి దాటే అనుభవము మనకి యూజువల్గా వస్తుందండి. మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా గోదావరికి బోటింగ్కి వెళ్ళాలనుకుంటే జలములలో పడి దాటం, జాగ్రత్తగా బోట్లో ఎక్కేసి అలా కాసేపు తిరిగేసి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం. జలములలో పడి దాటడం అనేది అది సామాన్యమైన సాధారణమైన పరిస్థితి కాదు. రెండవదిగా నదులలో బడి వెళ్ళినప్పుడు. అది ఎవరికో ఎక్కడో జరుగుతుంది తప్ప అంత సామాన్యంగా అందరూ నదులలో నుండి ప్రయాణం చేసే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఒకవేళ నదుల మీద ప్రయాణం చేయాలనే ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి? బ్రిడ్జ్లు ఇవన్నీ వచ్చేసాయి కదండి మనకి. రోడ్ బ్రిడ్జ్, ఆ తర్వాత రైల్ బ్రిడ్జ్, ఇవన్నీ కూడా మనకి చక్కగా ఉన్నాయి. సో ఆ బ్రిడ్జ్ మీద మనం కార్లో అయితే కార్లో, ట్రైన్లో అయితే ట్రైన్లో, ఇక ఆకాశంలో ఫ్లైట్లో వెళ్తే కింద నదులు కనబడతానే ఉంటాయి. కానీ ఆ నదులలో మన కాలు కొంచెం కూడా పెట్టకుండా, ఒక్క చుక్క నీరు కూడా మనకు అంటకుండా మనం దాటేయగలం. ఇక 3వ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే అగ్ని మధ్యను నడిచినప్పుడు. ఇది అగ్ని మధ్యను నడవడం అంటే ఇది అంత ఈజీగా ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకున్న వాళ్ళు, ఫైర్ యాక్సిడెంట్ల నుండి ఎవరైనా రక్షించే ఫైర్ ఫైటర్స్ అంటారు కదా, ఆ ఫైర్ ఇంజిన్లో పనిచేసేవారు ఉంటారు కదా, వారిని ఫైర్ ఫైటర్స్ అంటారు. అలాంటి వారికే తప్ప ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణంగా మనకి కనబడేవి కాదు. బట్ వాట్ ఈస్ ద బైబిల్ టాకింగ్ అబౌట్? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లిటరల్గా అంటే ఈ అక్షరానుసారంగా జలములలో బడి దాటిన అనుభవం, నదులలో బడి వెళ్ళిన అనుభవం, అగ్ని మధ్యను నడిచిన అనుభవము భక్తుల జీవితాలలో, దేవుని ప్రజల జీవితాలలో లిటరల్గా జరిగింది. ఇప్పుడు అది మన జీవితాలకు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే కొన్నిసార్లు జలముల వంటి సమస్యలు ఒక్కసారిగా పొరలు వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, సముద్రమైనా లేదంటే నదైనా వాటర్ బాగా వర్షాకాలంలో ఉన్నప్పుడు ఆ హెవీ ఫ్లో ఎట్లుంటుందంటే ఎంత బలమైన మనిషి ఆ వాటర్లో నిలబడినా ఆ వాటర్ యొక్క ఫోర్స్కి చాలా ఈజీగా కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఇక అగ్ని యొక్క శక్తి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరము లేదు. ఎలాంటి వస్తువైనా ఎలాంటి మనిషి అయినా అగ్ని లోపలికి వెళ్ళారు అంటే, అగ్నికి ఎక్స్పోజ్ అయ్యారు, అగ్నిలో మంటలో పడ్డారు, లేదంటే ఒక వస్తువు పడిందంటే అది ఖచ్చితంగా బూడిద అయిపోవాల్సిందే. అంటే మన జీవితంలో కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమల గుండా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు, జలముల వంటి పరిస్థితులు, కొన్నిసార్లు నేను మునిగిపోతానేమో, నేను అయిపోయాను
అయిపోయాను, మై లైఫ్ ఇస్ ఫినిష్డ్, ఇంకా నా జీవితం అయిపోయింది అనిపించే పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడయ్యుందును, అవి నీ మీద పొర్లి పారవు, అవి నిన్ను కాల్చవు. చూడండి, మొట్టమొదటిగా నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 16వ వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. Unusual miracle performed by Moses through the power of God. మోషే అప్పటి వరకు మిద్యాను అరణ్యంలో ఒక 40 సంవత్సరాలు తన మామ అయిన ఇత్రో యొక్క మందలను మేపుతా ఉన్నాడు. మోషే జీవితంలో 3 40లు కనబడతాయండి. మొట్టమొదటి 40 సంవత్సరాలేమో ఫరో యొక్క అంతఃపురంలో ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఐగుప్తు దేశం యొక్క సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించుకొని చాలా ఉన్నతమైన స్థితిలోకి, చాలా వెరీ టాలెంటెడ్, వెరీ స్కిల్డ్, వెరీ గిఫ్టెడ్ పర్సన్గా, ఒక మాటలో చెప్పాలంటే చాలా ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తూ ఫరో యొక్క అంతఃపురంలో బ్రతికాడు ఫస్ట్ 40 years. నెక్స్ట్ 40 years ఏంటి మోషే జీవితంలో అంటే, ఐగుప్తీని చంపిన తర్వాత ఆ విషయం ఫరోకు తెలిసి ఫరో నుండి తనకు ప్రాణహాని వస్తుంది అని గ్రహించిన మోషే మిద్యాను అనే ప్రాంతానికి పారిపోతాడు. మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు ఉండిపోతాడండి. ఇప్పుడు మోషే జీవితంలో ఆ 40 సంవత్సరాలు ఒక మాటలో చెప్పాలంటే వేస్టెడ్ ఇయర్స్గా మనకు కనబడచ్చు. 40 సంవత్సరాల ఇన్ని విద్యలు నేర్చేసుకొని, ఇన్ని టాలెంట్స్ పొందేసుకొని, ఇంతగా దేవుని కొరకు పనిచేయాలనే ఆశ కలిగి ఉండి, ఇంత అద్భుతంగా తన తల్లి అయిన యోకెబెదు మోషేను పెంచి, ఇప్పుడు 40 సంవత్సరాలు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపరిగా మిద్యాన్ అరణ్యంలో ఉన్నాడు ఆ మోషే. వేస్టెడ్ లైఫ్, జీవితం అంతా వేస్ట్. చూడండి, జీవితంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏదో ఒకటి సాధిస్తేనే గొప్ప జీవితం, ఏమీ సాధించకపోతే ఏమనిపిస్తుంది అండి, ఏం బ్రతకండి ఇది. కొంతమందిని మీరు వెళ్ళి అడిగితే ఎలా ఉందండి లైఫ్, చప్పగా ఉందండి. చప్పగా ఉందంటే వాళ్ళు ఉప్పు వేసుకోవట్లేదా, ఉప్పు వేసుకుంటున్నారు, పచ్చళ్ళు తినట్లేదా, అన్నీ తింటుంటారు. అని ఏంటంటే దిస్ నో ఎక్సైట్మెంట్, ఏదో మంచి విషయము లేదంటే ఆనందించదగిన విషయం ఏం లేదు. చాలా సాదాసీదాగా, చాలా సామాన్యంగా మా బ్రతుకులు గడిచిపోతూ ఉన్నాయి, దినములు దాటిపోతూ ఉన్నాయి. మోషే భక్తుడు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు, మాకు జ్ఞాన హృదయము కలుగచేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. ఎవరి టైం ఎప్పుడు అయిపోతుందో మనకి ఎవ్వరికీ తెలియదండి, తెలుసా? అందుకని మోషే భక్తుడు అంటాడు, మాకు జ్ఞాన హృదయం ఇవ్వు ప్రభా, మా దినాలు మేము లెక్కించుకోవడానికి సహాయం చేయి. జీవితంలో కొన్నిసార్లు ఇంకా చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా బోలెడన్ని అవకాశాలు వస్తాయి, ఇంకా చాలా సమయము ఉంది, దేవుని కొరకు ఏదో ఒకటి చేయొచ్చులే, ఇంకా చాలా ఉందిగా లైఫ్ అని అనుకునే వాళ్ళు కొంతమంది సడన్గా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మోషే జీవితంలో మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు మోషే అనుకొని ఉంటాడు, దేవా నాకు నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి, ఇప్పుడు నన్ను పెట్టిన పరిస్థితి ఏంటి, నాలో ఉన్న డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న రియాలిటీ ఏంటి, అసలు నేను నీ కోసం చేయాలనుకున్నవి, సాధించాలనుకున్నవి ఏంటి. కానీ ఇప్పుడు నన్ను ఒక మాటలో చెప్పాలంటే ఒక చేతగాని వాళ్ళలాగా ఒక కర్ర ఇచ్చి, చూడండి గొర్రెల కాపరుల దగ్గర యూజువల్గా ఏముంటుందంటే ఒక కర్ర, ఆ గొర్రెల్ని కొంచెం గైడ్ చేయడానికి, నడిపించడానికి ఒక కర్ర, చాలా సామాన్యమైన, అప్పటి వరకు లైమ్ లైట్లో ఉన్న మోషే, అప్పటి వరకు ఫరో అంతఃపురంలో పెరిగిన మోషే, అప్పటి వరకు బలానికి పరాక్రమానికి సాదృశ్యంగా ఉన్న మోషే ఒక్కసారి ఒక సామాన్యుడిలాగా గాడ్ జస్ట్ హంబుల్డ్ హిస్ లైఫ్. దేవుడు తన జీవితాన్ని ఎంతవరకు తెచ్చాడంటే చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టి ఒక్కసారిగా జీరో అయిపోయినట్లు అయిపోయిందండి మోషే జీవితం. ఇప్పుడు మోషేకి చాలా ప్రశ్నలు వచ్చి ఉండాలి. అదేంటంటే, దేవా నా తల్లి నాకు ఎన్నో మాటలు చెప్పింది కదా, ఉగ్గుపాలతో నీ మాటలు ఎన్నో చెప్పింది, ఇశ్రాయేలును విడిపించాలి అని చెప్పింది, మనం ఇక్కడ బానిసత్వంలో ఉండకూడదని చెప్పింది, నీ ప్రజలను బయటకు తీసుకురావడానికి నేను ఏదేదో చేయాలనుకున్నా, కానీ ఇప్పుడు నేను ఏమీ, మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా అనిపించిందా అండి, ఏదేదో చేయాలనుకున్నా కానీ ఏమీ చేయట్లా, ఏదేదో చేయాలనుకుంటున్నా కానీ ఏమీ చేయలేకపోతున్నా. బహుశా నీ జీవితం అలాగే ఉందేమో. కళలు చాలా ఉన్నాయి అయ్యా, దర్శనాలు చాలా ఉన్నాయి, ఆశ చాలా ఉంది, ప్రార్థనలు చాలా చేశాను, కానీ ఏమీ కనబడట్లేదు. ఏంటి ప్రభువా, ఇంతేనా నా జీవితము, ఇంత కోసమేనా నన్ను నువ్వు సృష్టించింది
నా జీవితంలో నేను చెప్పగలనండి, నా ఉద్యోగం రాజీనామా చేసి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ అంతా ఎవ్రీథింగ్ వాజ్ సెటప్. ఇక్కడ ఆరాధన దైవజనులు పాల్ ఇమాన్యుయల్ గారు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత స్త్రీల మీటింగ్ ఆత్మీయ తల్లిగారు నడిపిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అంత పరిచర్యలు అంతటికి కూడా చూసుకోవడానికి చేయడానికి అంత ఎవ్రీథింగ్ వాజ్ సెటప్ నేను వచ్చేసరికి. ఎందుకంటే అప్పటికే పరిచర్యను దేవుడు ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు. వివాహమైన తొలి సంవత్సరాల్లో నాకు అనిపించేది, ఉద్యోగం రాజీనామా చేసి వచ్చింది ఊరికి నేను ఇలా ఇంట్లో కూర్చోడానికా. ఆదివారం నాకు తెలుసు నా యూత్ మీటింగ్కి టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి మదర్స్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు టీనేజ్ గర్ల్స్ వస్తూ ఉంటే ఒక 50 మంది, ఒక 60 మంది యంగ్ గర్ల్స్ని పెట్టుకొని యూత్ మీటింగ్ చెప్తా ఉండేదాన్నండి ప్రతి ఆదివారం సాయంకాలం. అప్పుడు నాకు అనిపించేది, ఇంత ఉద్యోగం వదిలిపెట్టి వచ్చింది ఈ 30 మందికి, 40 మందికి, 60 మందికి యూత్ మీటింగ్ చెప్పడానికేనా ప్రభువా? నాకు అనిపించేది, నాలో చాలా దేవుడు పెట్టాడు సామర్థ్యం, కానీ ఆ సామర్థ్యం అంతా యూజ్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఎలా చేయాలి, ఏం చేయాలి నాకేమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఒకరోజు నేను దైవజనుతో అన్నాను, జాన్ వెస్లీ గారితో, నాకు ఏదో ఒకటి చేయాలని ఉందండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అందించే వరం అయితే దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నాకు ఆదివారం చేసే ఆ చిన్న పరిచర్య నాకు తృప్తిని ఇవ్వట్లేదు. ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏదో చేయాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు దైవజనులు అన్నారు, సిటీ సెంటర్లో ప్రేయర్ టవర్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఇక్కడికి బుక్ స్టాల్ మూవ్ అయిన తర్వాత అది క్లోజ్ చేసాం, మీలో చాలామందికి తెలుసు. ఆ ప్రేయర్ టవర్లో నువ్వు బైబిల్ స్టడీ నడిపించని చెప్పారు. నీకు కావాలి అవకాశం వాడబడ్డానికి వెళ్ళు. వారం మధ్యలో వెళ్ళి అక్కడ సిటీ సెంటర్లో మన బుక్ స్టాల్ ఉంటుంది, అక్కడ వెళ్ళి బైబిల్ స్టడీ నడిపించి నీకు ఓపిక ఉంటే అన్నారు. నేను వెళ్తానండి ఖచ్చితంగా అని అక్కడ నడిపించేదాన్ని. అక్కడ అందరు ఎవరు వచ్చేవాళ్ళు అంటే బ్యాంక్ కోచింగ్ స్టూడెంట్స్. బ్యాంక్ కోచింగ్ తీసుకొని అంటే వాళ్ళందరూ ఎట్లా అంటే కొన్ని రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు అనమాట. ఎక్కువ మంది యూతే వచ్చేవారు. వారికి ఒక మాటలో చెప్పాలంటే ఒక 3 సంవత్సరాల పైన అక్కడ నడిపించానేమో. అయినా నా మనసులో, ఇంతేనా ప్రవ్వా ఈ 60 మంది, ఈ 40 మంది, ఇంతేనా 100 మంది? అంటే ఒక మాటలో చెప్పాలంటే సంఖ్యాపరంగా చూసుకుంటే నాలో దేవుడు పెట్టిన భారానికి నేను చేస్తున్న పనికి చాలా పెద్ద గ్యాప్ ఉందండి. అంటే మీరు బహుశా ఈరోజు చూస్తున్నారు నేను దేవుని కొరకు వాడబడుతున్న విధానం, కానీ ఆ రోజు కూడా ఇదే మనిషిని, ఆ రోజు కూడా ఇదే ఆశ, ఆ రోజు కూడా ఇదే భారం, ఆ రోజు కూడా ఇదే తాపత్రయం. కానీ దేవుడు వెయిట్, నా సమయం వచ్చే వరకు నువ్వు నమ్మకంగా ఉండంతే అని. ఒకానొక సమయం వచ్చేసరికి మై హ్యాండ్స్ ఆర్ ఫుల్ నౌ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు నిండా పనిచ్చాడండి. అప్పుడు పని చేయాలని ఉండేది. 40 సంవత్సరాలు ఒక చిన్న కర్ర పట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడండి, మిద్యాన అరణ్యాల్లో గొర్రెలను మేపుతా. ఆ చిన్న కర్రతో అప్పుడు ఏం వండర్స్ జరగలేదండి, జరిగినాయా చెప్పండి? ఆ చిన్న కర్రతో ఒకవేళ ఏ పులో, ఏ నక్కో, ఏ సింహమో, ఏ చీతానో వస్తే ఆ కర్రని ఇలా అనగానే ఎర్ర సముద్రం పాయలైనట్లు అవి ఏమైనా వెళ్ళిపోయి ఉంటాయండి? ఖచ్చితంగా ఏమీ అయ్యుండదు. బికాజ్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ స్టిక్. ఒక సామాన్యమైన కర్ర అది, ఒక సామాన్యుని చేతిలో ఉన్న సామాన్యమైన కర్ర అంతే. మోషే కర్రకు ప్రత్యేకత ఏమీ లేదు. మోషే కర్రకు మ్యాజికల్ పవర్స్ ఏమీ లేవు. మోషే కర్రకి మ్యాజికల్ పవర్స్ ఉంటే ఇప్పటికీ అది ప్రపంచంలో ఎక్కడో ఉండుండేది, ఎవరో గొప్పవారి దగ్గర, ఎవరో రాజుల దగ్గర. అమ్మో ఈ కర్ర మామూలు కర్ర, మ్యాజికల్ పవర్స్ ఏం లేవండి ఆ కర్రకి. కానీ దేవుడు మోషేతో మండుచున్న పొద గుండా దేవుడు మాట్లాడినప్పుడు దేవుని స్వరాన్ని, దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత, దేవుని నుండి ఒక టాస్క్, ఒక పని పొందుకున్న తర్వాత మోషే ఎప్పుడైతే వచ్చాడో ఆ కర్రని దేవుడు అన్నాడు, ఇది చాపు మోషే, నేను కార్యము చేయబోతున్నాను. చాలా సామాన్యమైన కర్రే అది, కానీ దేవుడు అన్నాడు నువ్వు చాపు, నేను అద్భుతము జరిగిస్తా. హల్లెలూయా. ఇప్పుడు మోషేకి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, నేను కర్ర ఎత్తితే ఏం జరగకపోతే ఏంటి పరిస్థితి? అర్థమవుతుందా? నేను కర్ర ఎత్తుతాను దేవా, అందరు చూస్తూ ఉంటారు, ఇన్ని లక్షల మంది, ఎవరి కళ్ళు కూడా ఆర్పరు, మోషే చెయ్యే చూస్తూ ఉంటారు. ఎందుకంటే అందరు చాలా డెస్పరేట్గా ఉన్నారు కదా, ప్రాణాలు పోతాయి. ఇప్పుడు వెనక ఫరో రథాలు, సైన్యాలు తరుముకుంటా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అద్భుతం కొరకు అందరూ 2 కళ్ళు బాగా ఓపెన్ చేసి జాగ్రత్తగా చూస్తున్నారు. ఓకే నువ్వు చెప్పావు కాబట్టి నేను చెయ్యి చాపుతా, కర్ర చాపుతాను, బట్ ఎర్ర సముద్రం పాయలవ్వకపోతే ఏంటి అనే సందేహం ఉంటే అక్కడ అద్భుతం జరిగేది
కొన్నిసార్లు నువ్వు విశ్వాసాన్ని వాడాల్సి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు టేక్ రిస్క్ అంతే. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏం తీసుకుంటారండి? కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాను నేను. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్, ఎవరు లేరా స్టూడెంట్స్, ఎకనామిక్స్ స్టూడెంట్స్, మార్కెట్ రిస్క్స్ అంటారు కదా. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పలానా దానిలో స్టాక్స్లో అక్కడ ఇక్కడ చేయాలంటే మీకు రిస్కులు ఉంటాయండి అని యాడ్లో కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అని చెప్తూనే మేమైతే గ్యారంటీ చేయలేమండి. ఒకవేళ మార్కెట్లో హెచ్చు తగ్గులుంటే, ఎకానమీలో హెచ్చు తగ్గులుంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు అనుకున్న రిటర్న్స్ వస్తాయో లేదో మేమైతే గ్యారంటీ చేయలేము. రిస్క్ తీసుకొని కూడా చాలాసార్లు మనం ఇన్వెస్ట్మెంట్లు చేస్తానే, రిస్క్ తీసుకొని కొన్ని ప్రాంతాలకు మనం వెళ్తానే ఉంటాం. వెళ్తామా వెళ్ళమా? వెళ్తానే ఉన్నాం. టర్కీ దేశంలో ఒక భర్త తన భార్య పేరు మీద ₹1 కోటి పైన హెల్త్ ఇన్సూరెన్స్ చేశాడంటండి. ఈ భార్య అనుకుంది ఎంత మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, సారీ, లైఫ్ ఇన్సూరెన్స్. ఎంత మంచి భర్త, ఇంత ₹1 కోటి వచ్చేలాగా ఇన్సూరెన్స్ చేశాడా నా మీద అనుకుందంట. 7వ నెల గర్భవతి. ఈ భర్త అన్నాడంట, ఒక్కసారి సైట్ సీయింగ్కి వెళ్దాం రా అన్నాడంట. ఒక్కసారి సైట్ సీయింగ్కి వెళ్దామని ఒక ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళాడంటండి భర్త. ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిన తర్వాత ఏదో చూపిస్తున్నట్లుగా తనని భ్రమ పెట్టి వెనక నుండి దోసేశాడంట. ఆ ఎత్తైన శిఖరం నుండి ఆ గర్భిణీ స్త్రీ పడిపోయి స్పాట్లో ఆమె గర్భంలో బిడ్డ, ఆమె కూడా చనిపోయింది. బయటకు ఎట్లా పోర్ట్రే చేశాడంటే, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. అయ్యో నా భార్య చచ్చిపోయింది, నా బిడ్డ చచ్చిపోయాడు, గుండెలు బాదుకొని ఏడ్చేస్తూ ఉన్నాడంట. అందరూ అనుకుంటున్నారు, గర్భిణీ స్త్రీని ఎవరు చంపుతారండి? అది సొంత భర్త చంపుతాడా? ఆమె గర్భంలో ఇతని బిడ్డ పెరుగుతూ ఉంటే అట్లా చేస్తాడా? చేయడు కదా. అందరు నమ్మేశారు. కానీ ఎందుకో డౌట్ వచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏంటంటే, ఆ భార్య పేరు మీద చేసిన ఇన్సూరెన్స్ డబ్బుల కొరకు 2 ప్రాణాలను ఈ దుర్మార్గుడు బలి. అతని తర్వాత కటకటాల వెనకాలకు పంపించారు, జైలుకి పంపించారు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఆ భార్య ఆ భర్తని నమ్మడంలో ఏం తీసుకుందండి? ఆ రోజు రిస్కే తీసుకుంది. నిజానికి మనం ప్రేమించిన వాళ్ళు, మనల్ని ఎప్పుడు రిస్క్లో పెట్టరు. కానీ డబ్బును అతిగా ప్రేమించిన ఒక మూర్ఖుని చేతికి తన జీవితాన్ని ఇవ్వడం ద్వారా ఆ స్త్రీ ఆ రోజు అంత నష్టపోయింది. కానీ ఒక మాట చెప్పమంటారా? నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి నువ్వు రిస్క్ తీసుకొని ఏ అడుగులు వేసినా ఆ రిస్క్ నీకు బ్లెస్సింగ్ అవుతుంది, కానీ నీకు నష్టం అవ్వదు. హల్లెలూయా. అబ్రహామును ఆదికాండం 12వ అధ్యాయంలో, నీవు లేచి నీ బంధువుల నుండి నీ స్వజనమును విడిచి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రామ్తో మాట్లాడగానే ఆ రోజు అబ్రామ్ రిస్క్ తీసుకున్నాడా లేదా? ఆ రిస్క్గా అవ్వలేదండి, రిస్క్ ఒక బ్లెస్సింగ్ అయిపోయింది. హల్లెలూయా. దేవుడు అబ్రామును జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా చేసి తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఈనాడు కూడా ప్రపంచ దేశాలకు దేవుడు అబ్రహామును ఆశీర్వాదముగానే నిలబెట్టాడు. మోషే ఆ రోజు ఎర్ర సముద్రం వైపు ఆ కర్రను చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రము పాయలవ్వగానే ఆరిన నేలన వారు నడిచిపోయారు అనే మాట చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 23వ వచనం, ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. 25వ వచనం, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ప్రయాణం చేస్తూ ఉంటే, ఇందాక మనం చూసాం కదండి, ఆరిన నేల వంటి పరిస్థితులు దేవుడు వారి కొరకు సిద్ధపరచాడంట. నీటిని ప్రక్కకు దోయడం ఒక విషయం అయితే, ఆ నేలంతా ఆరిపోజేయడం చిన్న విషయము. ఈరోజు మెషినరీ టెక్నాలజీ వచ్చిన కారణం చేత ఏవైనా సరే వండర్స్ చేసేస్తూ ఉన్నారండి ఈ రోజుల్లో కదా. ఏదన్నా అద్భుతాలే. సైన్స్తో, టెక్నాలజీతో మనుషులు చాలా అసాధ్యమైనవి సాధ్యపరిచేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ ఉందండి? ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ కూడా, కరెంటు లేదు. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ లేదు. ఆ రోజుల్లో మెషినరీ లేదు. మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు ఆ రోజుల్లో, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఉన్నారా, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ ఉన్నారా? అన్ని ఇంజనీర్స్కి బదులుగా గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా.
నువ్వు అనుకుంటున్నావేమి, ఇంత చదువుకోలేదండి, అంత చదువుకోలేదండి, నాకు ఇంత సామర్థ్యం లేదు, అంత సామర్థ్యం లేదు, కేవలం నాకు విశ్వాసం మాత్రమే ఉందండి, నేను దేవుని మీద ఆధారపడతా ఉన్నాను, దేవుడు నన్ను నడిపించగలడా, ఈ ఎర్ర సముద్రాన్ని దాటించగలడా, ఈ జలములలో మునిగిపోతానా? ఎర్ర సముద్రం ఎదుట నిలబడినప్పుడు డెఫినెట్లీ కొంతమంది ఇశ్రాయేలీలు ఏం ఊహించుకున్నారంటే ఆ ఎర్ర సముద్రంలో వారు మునిగిపోయి శవాలుగా తేలడం ఊహించుకున్నారా లేదా? ఇంత గ్యారంటీగా ఎలా చెప్తున్నారండి అనుకుంటున్నారా? అక్కడ ఐగుప్తు ఇశ్రాయేలీలు మోషే అహరోన్ల మీద సనిగినప్పుడు ఏమంటారంటే, ఇక్కడ మేము చచ్చుట కంటే మళ్ళీ ఐగుప్తుకు తిరిగి వెళ్ళి అక్కడ దాసులు అవటం మేలు అంటారు. చూసారా ఆ మాట? 12వ వచనం, మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీలకు దాసుల మగుటయే. ముందుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారంట, అదే బెటర్ అంటున్నారంట. అంటే కళ్ళు వెనక్కి తిరిగిపోయినాయండి. తిరిగిపోయా లేదా? దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారు అంతే. దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకొని వెళ్తాను అన్న మాట మర్చిపోయారు. ఎప్పుడంటే ఈ అలలు, ఈ సముద్రపు ఘోష, సముద్రపు తరంగాలు చూడగానే విశ్వాసం అంతా ఒక్కసారి అడుగంటిపోయి మేము వెనక్కి వెళ్ళిపోతామని ముందే చెప్పాం కదా, అక్కడే ఉండిపోతామని ముందే చెప్పాం కదా, మోషే మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని మోషేకు విరోధంగా సనుగుతూ ఉన్నారు. కానీ అట్టి ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన కార్యం ఏంటంటే నీళ్లను ఏకరాశిగా నిలబెట్టారు. గోడల వల్లే నీళ్లు నిలిచి ఆ నేలంతా ఆరిపోయి ఇశ్రాయేలీలు నడుస్తూ ఉండగా వెనకాల ఐగుప్తీలు మళ్ళీ చేస్తూ ఉన్నారండి. అంటే ఇశ్రాయేలీలకు ఎలా ఉందంటే, అక్కడేదో వదిలించుకొని వచ్చామంటే మళ్ళీ మమ్మల్ని వదలట్లేదేంటండి? అర్థమవుతుందా? కొన్నిసార్లు సమస్య అమ్మయ్య క్లియర్ అయిపోయింది అనుకుంటాం, కానీ ఇంకొంచెం చిన్న రిమైన్ ఉంటుంది, మనల్ని ఇంకా ఫాలో అవుతానే, ఇంకా మనల్ని వెంబడిస్తానే ఉంటుంది, ఇంకా దాని ఎఫెక్ట్ మనం చూస్తానే ఉంటాం. ఫరో రథములు వస్తూ ఉండగా దేవుడు చేసిన కార్యం 28వ వచనం, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా! గొప్ప కార్యం ఒకసారి చూడండి. ఇశ్రాయేలీలలో ఒక్కరు కూడా సముద్రంలో మునగలేదు. ఇశ్రాయేలీలను చేస్తూ వెంబడిస్తూ వచ్చిన ఫరో సైన్యంలో ఒక్కరు కూడా మిగిలిపోకుండా ప్రాణాలతో బ్రతకలేదు. హల్లెలూయా! అంటే దేవుడు ఏదైనా ఒక పని చేస్తే ఎంత కంప్లీట్గా చేస్తారో ఒకసారి చూడండి. మనం కొన్నిసార్లు పనులు మొదలుపెట్టి సగంలో వదిలేసి, అవునా కాదండి? ఆంధ్రులది ఆరంభ శూరత్వం అంటారు, విన్నారా ఆ కొటేషన్? ఆరంభ శూరత్వం అంటే ఏదైనా మొదలుపెట్ట కానీ ఇంకా మనంతా ఇంకా మామూలుగా ఉండదు మళ్ళీ కదా. అందరికీ చెప్పేసుకొని మేము చేసేస్తామండి, మొదలు పెట్టేస్తామండి, ఇది అలా అయిపోతుందండి, ఇలా అయిపోతుందని అంటారు. 2 వారాలు అవగానే మళ్ళీ ఇంకా పనిని ముట్టుకోరు, ఇంకా దాని గురించి ఆలోచన చేయరు, కంప్లీట్గా డిమోటివేట్ అయిపోతారు, డిస్ట్రాక్ట్ అయిపోతారు కొన్నిసార్లు. దేవుడు చేసే కార్యాలు పరిపూర్ణంగా ఉంటాయి. హల్లెలూయా! మనం చేసే కార్యాలు సగమే ఉంటాయి కొన్నిసార్లు. మనం చేసే కార్యాలు కొన్నిసార్లు పరిపూర్ణంగా ఒక పర్ఫెక్షన్తో మనం చేయలేమేమో. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ టైమ్. హల్లెలూయా! అన్ని దేవుడు సంపూర్ణంగా అద్భుతంగా చేస్తాడంట ఆయన సమయములో. దేవుడు ఏది చేసినా సగం చేయడండి, సగం చేయడు. మన సంఘానికి కడియం ప్రాంతం నుండి ఒక సిస్టర్ వస్తూ ఉంటారు. ఆ సిస్టర్కి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దేవుడు స్వస్థపరిచారు, కానీ మళ్ళీ అది రెక్కర్ అయిందండి. సేమ్ ప్రాబ్లం మళ్ళీ రెక్కర్ అయింది. రెక్కర్ అయినప్పుడు అనుకోకుండా నేను అటువైపు ప్రాంతానికి వెళ్ళినప్పుడు, కడియం ప్రాంతానికి వెళ్ళినప్పుడు సిస్టర్ వాళ్ళు మా ఇంటికి కూడా ఒక్కసారి అడుగుపెట్టి ప్రార్థన చేయండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ చెప్పారు, ఈ హెల్త్ ప్రాబ్లము వచ్చిందండి, దేవుడు బాగు చేశారు, కానీ మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ రెక్కర్ అయింది, నా కోసం ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు ఆ రోజు ఒక మాట ప్రార్థన చేశాను. ఇది ఆల్మోస్ట్ జరిగి 5 years అవుతుంది. నేనేం ప్రేయర్ చేశానంటే, ప్రభువా నువ్వు ఏదైనా కార్యం చేస్తే నువ్వు సంపూర్ణంగా చేస్తావు, కానీ నువ్వు సగం చేయవు. స్వస్థత ఇచ్చినా నువ్వు సంపూర్ణంగా ఇస్తావు. ఒక కార్యం చేసినా దాన్ని సంపూర్తి చేసే దేవుడవు. సహోదరికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయని ఆ రోజు ప్రేయర్ చేసి వచ్చేసానండి. మళ్ళీ మొన్న కొన్ని రోజుల క్రితము వాళ్ళ ఇంటిని మేము దర్శిస్తే చెప్తున్నారు, 5 years బ్యాక్ సిస్టర్ మా ఇంటికి వచ్చి ఈ మాట ప్రార్థన చేశారు. ఆ రోజు ఆ ఆరోగ్య సమస్య
పోయింది. ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదని చెప్పారండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ఉన్నానంటే కొన్ని సమస్యలు పోతాయి, మళ్ళీ మన వెనకాలే వస్తూ ఉంటాయి, మళ్ళీ మనల్ని వెంబడిస్తానే మళ్ళీ ఆ శోధన మన కాళ్ళకు చుట్టుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుని అడుగు, ప్రభు నువ్వేం చేసినా నువ్వు సంపూర్ణంగా చేసే దేవుడో. ఫరో సైన్యములలో వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. ఇంకొక మాట 30వ వచనం, ఆ దినమున యెహోవా ఐగుప్తీల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున. కొంతమందికి డౌట్లు ఉంటాయండి. తోమ మనకి నూతన నిబంధనలో కనబడతాడు, కానీ కొంతమంది తోమ లాంటి వాళ్ళు ఇప్పటికీ ఉంటారు కదా. తోమ లాంటి వాళ్ళు ఏదైనా దేవుడు కార్యం చేసినా కూడా నమ్మలేరు, ఇంకా ఏదో ఒక ప్రూఫ్ వాళ్ళకి కావాలన్నమాట. ఇప్పుడు బహుశా ఇశ్రాయేలీయులకు ఒక అనుమానం ఉండుండొచ్చు, మునిగిపోయారా, ఇంకా మునగలేదా, చనిపోయారో లేదో, ఏమో మళ్ళీ మన వెనకాల వచ్చేస్తారేమో. చూడండి, భయం ఉన్నప్పుడు మన మైండ్లో కొన్ని విజువల్స్ మనం ప్లే చేసుకుంటూ ఉంటామండి. ఏదో అయిపోతున్నట్టు, ఎవరో మనల్ని చేజ్ చేస్తూ ఉన్నట్లు, ఏదో కీడు సంభవించబోతున్నట్లు. దేవుడు వాళ్ళకు ప్రూఫ్ కూడా చూపించారు. అదేంటంటే ఐగుప్తీయులు సముద్ర తీరమున వారి చచ్చిన శవాలను కూడా ఇశ్రాయేలీయులు చూశారు. అంటే దేవుడు వారికి ప్రూవ్ చేశాడు ఏమనంటే, జలములలో బడి దాటినప్పుడు అవి మీ మీద పొర్లి పారవు. శత్రువు మీద పొర్లి పారే, అవునా కదండి. ఐగుప్తీయుల మీద ఇందాక మనం చూసాం కదా, 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో 2వ వచనం, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి. ఇశ్రాయేలీయుల మీద ఆ నదులలో లేదంటే సముద్రంలో ఉన్న నీరు వీరి మీదకైతే రాలేదు, కానీ శత్రువుల మీదకైతే వచ్చాయి, శత్రువులనైతే ముంచివేశాయి. ఐగుప్తీయుల యొక్క సైన్యము వారి శవాలను ఇశ్రాయేలీయుల కన్నులారా చూచారు. దట్ మీన్స్ గాడ్ ప్రూవ్ టు దెమ్ దట్ హీ ఈస్ దేర్ డెలివరర్. వారిని సంపూర్ణంగా విడిపించిన వాడు ఆయనే అని ఆ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల కళ్ళ ఎదుట ఆయన శక్తిని ఆయన రుజువు చేసుకున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో ఆఖరు లైన్ నేను చదువుతా ఉన్నాను. నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అగ్ని మధ్యను నడుచున్నప్పుడు, ఇది చాలా బలమైన పరిస్థితి అండి. అగ్ని మధ్యలో, అగ్నితో పనిచేసే వాళ్ళకి, కిచెన్లో స్టవ్ దగ్గర పనిచేసే వాళ్ళకి అగ్ని యొక్క పవర్ ఏంటో బాగా, చిన్న ఫ్లేమేనండి, సిమ్లో ఉందండి స్టవ్, అలా చేయబెడదామండి అని 2 నిమిషాలు పెట్టామనుకోండి, ఏమవుతుందండి, దాని పవర్ ఏంటో మనకి బాగా తెలుస్తుంది కదా. ద పవర్ ఆఫ్ ఫైర్. అగ్ని సామాన్యమైనది కాదు. అగ్నికి జాలి కనికరం ఏమీ ఉండదు. అగ్నికి ఏ వస్తువు దగ్గరికి వెళ్ళినా సరే, ఎంతటి వస్తువైనా అది ఖచ్చితంగా కాలిపోవాల్సిందే. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. దానియేలు గ్రంథము. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను షద్రకు మేషాకు అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? దూరా అనే మైదానంలో నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టించి ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే, ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్న వారందరూ కూడా కొన్ని రకాలైన వాయిద్యాలు, మ్యూజిక్ వాయించబడినప్పుడు, ఆ వాయిద్యాలు వినబడినప్పుడు అందరూ కూడా ఈ బంగారు ప్రతిమకు నమస్కరించాలి, లేదంటే ఎవరు నమస్కరించకపోయినా వారిని అగ్నిగుండంలో పడేస్తాము అని ఒక ప్రకటన చేసిన తర్వాత, దూరా అనే మైదానం అంటే ఇట్స్ అ ప్లెయిన్ అండి. ప్లెయిన్ అంటే ఎట్లా అంటే, మనకి చిన్నప్పుడు స్కూల్లో గ్రౌండ్లో అసెంబ్లీ జరుగుతుంది కదా. అసెంబ్లీ జరిగినప్పుడు అక్కడ ముందు ప్రిన్సిపల్, టీచర్స్ ఉంటారు. అసెంబ్లీలో ఎవరైనా తిన్నగా నిలబడలేదు అనుకోండి, అది బాగా కనబడుతుంది. ఎందుకు? అందరు ఇలా ఉంటారు కదా, లైన్లో ఉంటారు. ఆ గ్రౌండ్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఒక ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా తేడా చేశారంటే అది చాలా త్వరగా కనబడిపోద్ది. విల్ బీ వెరీ ఈజీలీ కాట్, అంతే కదా. గ్రౌండ్లో నిలబడి ఒకవేళ ప్లెడ్జ్ చెప్పకపోయినా, జనగణమన పాడకపోయినా, ఏమైనా తేడా చేసినా వెంటనే వాళ్ళు దృష్టిలోకి వెళ్ళిపోతారు, ప్రిన్సిపల్ దృష్టిలోకి. ఇప్పుడు దూరా అనే మైదానంలో చాలా ఈజీగా ఎవరు
ఆ ప్రతిమకు, బంగారు ప్రతిమకి మొక్కుతున్నారు, ఎవరు మొక్కడం లేదు. చాలా ఈజీగా కనబడుతుంది. ఎవరైతే రాజు ఆజ్ఞను ధిక్కరిస్తారో దే విల్ వెరీ ఈజీలీ బీ కాట్. చాలా ఈజీగా వాళ్ళు దొరికిపోతారు. అంటే షద్రక్, మెషక్, అబేద్నెగోలు మా దేవునికి తప్ప ఎవరిని మేము మొక్కమని వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోయారంటే. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ అదే. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయనను తప్ప ఎవరిని ఆరాధించినా దేవుడు ఊరుకోడు. హీఈస్ అన్ అన్కాంప్రమైజింగ్ గాడ్, హీఈస్ అ జెలస్ గాడ్. ఆయన రోషం కలిగిన దేవుడు. ఇప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగోలు తీర్మానం చేసుకున్నారు ఏమనంటే, రాజుని కనపరచాలి మాకుంది, కానీ రాజును బాధ పెట్టే పని మాత్రం మేమేది చెయ్యం. సో వారు నిలబడకపోతే ఇప్పుడు నెబుకద్నెజరు రాజు పిలిపించి క్లారిఫికేషన్ అడుగుతున్నాడండి. పనిష్మెంట్ ఇవ్వకముందు ఏమడుగుతారండి? క్లారిఫికేషన్ అడుగుతారు కదా, అది నిజమా? చూసారా 14వ వచనము ఆఖరు భాగం, బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియో నాకు వినబడినది, అది నిజమా? ఇప్పుడు ప్రాణ భయంతో ఏం చెప్పచ్చండి? లేదు రాజా, అలా ఏమి నీకు అలా చెప్పారా ఎవరైనా? అంటే మొక్కకపోయినా అబద్ధం ఆడి తప్పించుకోవచ్చు కదా. కొంతమంది ఏమంటారంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు అంటే ఏమాడచ్చు అంట. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదండి. బైబిల్ దేవుడు అట్లా చెప్పట్లేదు. ఆయన సత్యమైన దేవుడు. మనం సత్యమే ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చినా మన సత్యమే పలకాలి. అది దేవుడు మనకు నేర్పించింది. అది నిజమా అని అడగగానే దే హ్యాడ్ ద ప్రెషర్. ఇప్పుడు వాళ్ళకు ఒక మాటలు చెప్పాలని చాలా ఒత్తిడి ఉంది. ఇప్పుడు అవును అని ఒప్పుకున్నామంటే ఏమైపోద్ది? శిక్ష తథ్యం, అగ్నిగుండంలోకి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అయినా వాళ్ళు అన్నారు నిజమే. చూడండి వాళ్ళు చెప్పిన మాట 15వ వచనం, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సుంపోనియను, విపంచికను, సకల విధములకు వాద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ మాట ఎట్లా ఉందంటే అండి, అది నిజమా అని అడుగుతా ఇంకొక ఆపర్చునిటీ, ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. పోన్లే ఇంకొకసారి అవకాశం. వాయిద్యాలు వాయించినప్పుడు నమస్కరించితే సరే మీరు వేయబడరు. ఒకవేళ మీరు నమస్కరించకపోతే అగ్నిగుండంలో వేయబడతారు. నా చేతిలో నుండి మిమ్మును విడిపించగల దేవుడు. ఇక్కడ నెబుకద్నెజరు రాజు షద్రక్, మెషక్, అబేద్నెగోలను సవాల్ చేస్తుంది. షద్రక్, మెషక్, అబేద్నెగోల దేవుని సవాల్ చేస్తున్నారు. కొన్నిసార్లు కొంతమంది ఈ లోకంలో మనం దేవుని కొరకు నిలబడతా ఉన్నప్పుడు మీ దేవుడు ఏం చేస్తాడు? మీ దేవుడు ఏం చేశాడు? మీ దేవుడు సహాయం చేస్తాడా? మీ దేవుడు లేవనెత్తుతాడా? మీ దేవుడు కార్యము చేస్తాడా? కొంతమంది మనతో మన దేవుని సవాలు చేస్తూ ఉంటారండి. ఎగ్జాక్ట్గా అదే పరిస్థితి ఇక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు. నా చేతిలో నుండి మిమ్మును విడిపించగల దేవుడు. వీళ్ళు ఆల్రెడీ దేవుడి చేతిలో ఉంటే ఇప్పుడు నెబుకద్నెజర్ అంటున్నాడు మీరందరూ నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. కానీ నెబుకద్నెజర్ కూడా ఎవరి చేతిలో ఉన్నాడు? అర్థమవుతుందండి? లుక్ ఎట్ ద బిగ్ పిక్చర్. ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. ఈ ప్రపంచం అంతా ఎవరి చేతిలో ఉంది అంటే నెబుకద్నెజర్ కూడా ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో. ఇప్పుడు నెబుకద్నెజర్ ఏమంటున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించగలవారు. ఒకసారి నెబుకద్నెజర్ నువ్వు కింద చూసుకో అయ్యా, నీ కింద ఎవరు చేయింది? దేవుడు చేయింది. నువ్వు దేవుని చేతిలో రాజువని నువ్వు ఒకవేళ చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావేమో, నీ లైఫ్ కూడా మా దేవుని చేతిలో. అది షద్రక్, మెషక్, అబేద్నెగోకి తెలుసండి. అందుకని మా చేతిలో ఇరుక్కుపోయారు మీరు అని షద్రక్, మెషక్, అబేద్నెగోతో నెబుకద్నెజర్ అనగానే వాళ్ళు ఏం కంగారు పడిపోవట్లేదు. అర్థమవుతుందా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సవాలు చేస్తూ నా చేతిలో నువ్వు ఉన్నావు, నీ జీవితం నా చేతిలో, నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నీ ఉద్యోగం నా చేతిలో ఉంది, నీ వ్యాపారం నా చేతిలో ఉందంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నీవు దేవుని చేతిలో ఉన్నావు. నీ ఏ మనుషుని చేతిలో కూడా నీ బ్రతుకు లేదు. హల్లెలూయా. నువ్వు నిజంగానే మనుషుల చేతిలో ఉన్నాను అనుకుంటే నీ విశ్వాసాన్ని బట్టి వారి చేతులలోనే, మనుషులు దయగలిగిన వారు కాదండి,
మనుషులు అన్యాయస్తులు, మనుషులు అసూయపరులు, మనుషులు ద్వేషించేవారు, మనుషులు కీడు చేసేవారు, వాళ్ళ చేతుల్లో నీ జీవితం ఉంది అని నువ్వు నమ్మావంటే వారి స్వభావాన్ని బట్టి, వారి ఇష్టాన్ని బట్టి నీకు ఏం చేయాలో అది చేస్తారు. బట్ వెన్ యూ బిలీవ్ దట్ యువర్ లైఫ్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, దేవుని చేతిలో ఉంది నా జీవితం అని నువ్వు నమ్మితే, మంచి దేవుడు, గొప్ప దేవుడు, సామర్థ్యం కలిగిన వాడు, మన శత్రువులు అణచి మనకు జయమిచ్చే దేవుడు, ఆయన చేతుల్లో, ఆయన రెక్కల నీడలో మనల్ని సురక్షితంగా భద్రపరిచేవాడు. హల్లెలూయా. షద్రక్, మెషక్, అబేద్నెగోలు రాజు ఎన్ని చెప్తా ఉన్నా దే న్యూ దట్ దేర్ లైఫ్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. అందుకని రాజుతో చాలా ధైర్యంగా సమాధానం చెప్తున్నారండి. దేవుని ప్రజలు సమయం వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడాలి. వెన్ ఇట్స్ టైమ్ టు టాక్ అబౌట్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని గురించి మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే తెలుసుకుంటారులేండి, వాళ్ళే తెలుసుకోవడం కాదు, నువ్వు చెప్పు. కొన్నిసార్లు నీ జీవితం ద్వారా నువ్వు మాట్లాడతావు, కొన్నిసార్లు నీ మాటల ద్వారా కూడా నువ్వు ఖచ్చితంగా ఇతరులతో చెప్పాలి. When it's time to declare your faith, be bold. ఇక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగోలు చెప్తున్న మాట 16వ వచనం. షద్రక్, మెషక్, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పి నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. చాలండి. They are courageously refusing to bow down to the idol. రాజు నిలబెట్టించిన ప్రతిమకు మేము మొక్కము అని చాలా ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. నీకు అసలు జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. నువ్వు అనుకుంటున్నావేమో మండుచున్న వేడిమి గల అగ్నిగుండం చూసి మేము సరెండర్ అయిపోతాం. మేము సరెండర్, వీఆర్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఫర్ గాడ్. దేవుని కొరకు మేము ఎప్పుడో సమర్పించేసుకున్నాం. ఇప్పుడు నీ ముందు అగ్నిగుండం మా ఎదుట పెట్టి మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన మేము నీకు సరెండర్ అవుతాం అనుకుంటున్నావా నెబుకద్నెజర్? మేము ఆల్రెడీ దేవునికి సరెండర్ అయిపోయాం. హల్లెలూయా. ఇఫ్ యూ ఆర్ సరెండర్డ్ టు గాడ్, యూ విల్ నెవర్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ఎనీ సర్కమ్స్టాన్స్. ఏ మనిషికి నువ్వు సరెండర్ అవ్వవండి, నిన్ను దేవుడు అవ్వనివ్వడు కూడా. హల్లెలూయా. నిన్నెంత లోపరుచుకోవాలని ప్రయత్నించే పరిస్థితులు వచ్చినా నువ్వు లొంగవు. ఎప్పుడంటే దేవునికి నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి ఎప్పుడో సమర్పించేసుకున్నారు, దేవునికి ఎప్పుడో అప్పగించేసుకున్నారు. అందుకని నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత మాకు లేదు అని అంటూనే ఒక మాట చెప్తా ఉన్నారు. మా దేవుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు వీఆర్ ష్యూర్ దట్ గాడ్ విల్ డెలివర్. దేవుడు విడిపిస్తాడు అని అయితే మాకు నమ్మకము, మాకు తెలుసు. ఇది డెలివరెన్స్ వచ్చాక చెప్పట్లా, డెలివరెన్స్ రాకముందో చెప్తున్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎప్పుడు చెప్తామండి? అంతా అయిపోయాక. కానీ విశ్వాసం ఉన్న వాళ్ళు జరగక ముందే చెప్తారు. ఏమనంటే అద్భుతము జరుగుతుంది, అద్భుతం దేవుడు చేస్తాడు. అవిశ్వాసులు అంటారు జరుగుతుందో లేదా అండి, జరిగాక చూద్దాంలేండి. జరిగాక అండి అప్పుడు వెళ్ళి చెప్తారండి సాక్ష్యం. నీకు విశ్వాసం ఉంటే నువ్వు ముందే మాట్లాడతావు విశ్వాసంతో. యూ విల్ స్పీక్ విత్ ఫెయిత్, యూ విల్ యాక్ట్ విత్ ఫెయిత్. వీళ్ళది చాలా టఫ్ ఫెయిత్ అండి. ఎందుకు టఫ్ ఫెయిత్ అంటున్నానంటే, ప్రాణానికి కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు నిలబడిన గట్టి విశ్వాసం. ఫైర్ ప్రూఫ్ ఫెయిత్. అర్థమవుతుందా? ఫైర్ ప్రూఫ్. స్టెయిన్ ప్రూఫ్లు మనకు తెలుసు, రస్ట్ ప్రూఫ్లు తెలుసు, ఆ ప్రూఫ్లు ఈ ప్రూఫ్లు తెలుసు, కానీ ఫైర్ ప్రూఫ్ అంటే మళ్ళీ సామాన్యమైన విషయం. వీళ్ళ విశ్వాసం అగ్ని పరీక్షకు కూడా నిలబడిన విశ్వాసం. హల్లెలూయా. ఇప్పుడు వారు అంటున్న మాట చూడండి, వారు చెప్తున్న మాట, ఒకవేళ రక్షించకపోయినను రాజా, 18వ వచనం, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. రక్షించినా రక్షించకపోయినా దేవుని కొరకే నిలబడతాం అంతే. ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా దేవుని కొరకే, అప్పు తీరినా తీరకపోయినా దేవుని కొరకే, శ్రమ వచ్చినా శ్రమ పోయినా దేవుని కొరకే,
అవమానము వచ్చినా అవమానం పోయినా దేవుని కొరకే, ఘనత వచ్చినా ఘనత రాకపోయినా దేవుని కొరకే, మెప్పొచ్చినా రాకపోయినా దేవుని కొరకే. అది దేవుని బిడ్డల యొక్క స్టాండ్ అయి ఉండాలండి. హల్లెలూయా. ఇస్ దట్ యువర్ స్టాండ్ టుడే? ఈరోజు నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడు ఇలాంటి ఆలోచన నీకుందా? కొంతమంది ఉద్యోగం వస్తేనే దేవుడు అండి, లేకపోతే కాదు. ఏమోనండి, నాకు పెద్దగా అనిపించలేదు. వచ్చాను 3 వారాలు వచ్చాను, అన్ని వారాలు వచ్చాను, నాకు జాబ్ రాలేదు. నీ దేవుని గొప్పతనము, నీ దేవుని సామర్థ్యం నీకు తెలిస్తే ఆ షద్రక్ మెషక్ అబేద్నెగోలాగా నువ్వు మాట్లాడతావు. రక్షించకపోయినా సరే మేము మాత్రం మొక్కము అంతే. రాజా దయచేసి నువ్వు ఆ విషయం తెలుసుకో, మేము లొంగే వాళ్ళము. దేవుని బిడ్డలు పాపానికి లొంగరు, దేవుని బిడ్డలు శోధనలకు లొంగరు. నువ్వు ఈ తప్పుడు పని చేస్తేనే నీ ఉద్యోగం ఉంటుందంటే నువ్వు వెళ్ళిపోతావు, ఉద్యోగం వదిలిపో. ఐ డోంట్ కేర్ అంతే. తప్పుడు పనులు చేస్తే నాకు ఉద్యోగం ఉంటుందా? తప్పుడు పనులు చేస్తే నాకు ప్రమోషన్ వస్తుందా? కాపీ కొడితే మంచి మార్కులు వస్తాయి, కాపీ కొట్టను పోతే పోని, మళ్ళీ చదివి రాస్తా, పర్లేదు. అర్థమవుతుందండి? దేవుని కొరకు నిలబడేటప్పుడు నీ విశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే వస్తే వస్తుంది, లేకపోతే రాదు. నేను మాత్రం లొంగను, పాపానికి లొంగను. ఏ మనిషికి నేను లొంగడానికి వీలే లేదు. నా దేవుని ఎదుట తప్ప నేను ఇంకెవరికి సరెండర్ అయ్యే అవకాశమే నో వే, నో ఛాన్స్, అవకాశమే లేదు. నువ్వు అలా నిలబడితే దేవుడు షద్రక్ మెషక్ అబేద్నెగోల పక్షంగా చేసిన కార్యము 7 అంతల అగ్నిని పెంచేశాడంట. నెబుకద్నెజర్ రాజు అనుకుంటా ఉన్నాడు, నా ఆగ్రహము చూపిస్తా, నా గొప్పతనం లేదంటే నా తడక ఏంటో, నా మాటకి ఇంత ధైర్యంగా ఎదురు చెప్తారా? ఇప్పుడు రాజుకి ఏం హర్ట్ అయి ఉంటుందండి? ఈగో హర్ట్ అయి ఉంటుంది, అవునా కదా? అందరికంటే ఎక్కువ ఎవరికి ఉంటుంది ఈగో? రాజుకే. ఎందుకంటే హీఈస్ ద మోస్ట్ ఆనర్డ్ మ్యాన్, మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద కింగ్డమ్. ఆ రాజ్యంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి రాజే. అతనికి అందరి ఎదుట నిలబడి అలా ఎదురు చెప్తా ఉంటే ఏమొస్తుందండి? రాజు ఆగ్రహం మండిపోయి ఇప్పుడు అగ్నిగుండాన్ని 7 అంతలు వేడిమిగా మార్చిన తరువాత దేవుడు చేసిన కార్యము, విసిరేసిన వాళ్ళు కాలిపోయారు. కానీ 25వ వచనం, అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరము. రాజుని వెయిట్ చేస్తున్నాడండి, ఎందుకంటే వాళ్ళు బూడిదైపోవడం చూడాలి కదా, అవునా కదా? ఆ ఈగో ఎలా ఉంటుందంటే, ఆ ఈగో సాటిస్ఫై అవ్వాలంటే వాళ్ళు కళ్ళ ముందు కాలిపోయి బూడిదైపోతే అమ్మయ్య ఎప్పుడు నా కళ్ళు చల్లారాయి అనే దానికోసం పాపం నెబుకద్నెజర్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటే హీ వాజ్ టోటలీ డిసప్పాయింటెడ్. మొత్తానికి డిసప్పాయింట్ అయిపోయాడు. ఎందుకంటే వీరిని వేసిన వారి వస్త్రాలు కాలిపోయాయంటే. 23వ వచనం, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు బంధింపబడిన వారే అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. విసిరి వేసిన వాళ్ళు చనిపోయారంట. చూసారా? అంటే అగ్నిగుండం వేడి మామూలుగా, ఇప్పుడు సమ్మరే మనకు అగ్నిగుండం అయిపోతుంది, అవును కదా? అక్కడ ఫైర్ రాకపోయినా ఫైర్ వచ్చిన దానికంటే ఎక్కువ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి బయటకు రాగానే. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వేడి. ఇప్పుడు అగ్నిగుండంలో వేసిన వారికే అగ్ని ప్రభావం తగిలి వాళ్ళ వస్త్రాలు కాలిపోయి వాళ్ళే చనిపోతే, వీళ్ళని వేయగానే ఒక దృశ్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటే నెబుకద్నెజరు, అది నెబుకద్నెజరు కంటికి దేవుడు ఆ దుస్థితి దేవుడు తన ప్రజలకు రానివ్వలేదండి. వారి మధ్యలో 4వ వ్యక్తిగా దేవుడు వారితో కలిసి తిరుగుతూ ఉన్నారు ఆ గుండంలో, అగ్నిగుండంలో. అది చూడగానే అది వీళ్ళు కూడా చూడగలిగారండి. దే కుడ్ సీ. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే, దేవుని సన్నిధి మనకు తోడుగుందని మనకు తెలియడమే కాదు, నీతో దేవుడు ఉన్నాడని అందరు చూసేలాగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేది ఏంటంటే మన టాలెంట్సో, మన సామర్థ్యమో, మన శక్తి బలము, మనకున్న మనుషులు వీళ్ళందరూ కాదు.
దేవుని సన్నిధి, అంతే. హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. గాడ్స్ ప్రెజెన్స్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. నేను యూఎస్లో డెన్వర్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు నేను మా రూమ్మేట్ ప్రేయర్ చేసుకునే వాళ్ళం. రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక పాట పాడుకొని బైబిల్ చదువుకొని ఇద్దరం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఎందుకో తెలియదు నాకు ఎక్కువ సామ్ 91 91వ కీర్తన ఎత్తి ప్రార్థన చేయాలని ఒక ప్రేరేపణ నాలో స్టార్ట్ అయిందండి. నేను యూజువల్గా ప్రార్థన చేస్తాను కానీ 91వ కీర్తన అప్పుడు కరోనా టైం కాదు కదా, కరోనా టైంలో అంటే మనందరం ప్రార్థన చేసుకున్నాం. అది సామాన్యంగా నా వివాహం కాకముందు, ఇది 2010వ సంవత్సరం. 91వ కీర్తన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించింది, ప్రక్కన 1000 మంది పడినా కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. ఈ వాక్యము ఎక్కువ దేవుడు జ్ఞాపకం చేస్తా, దేవా నీ కాపుదల దయచే, నీ భద్రత ఇవ్వయ్యా, నీ క్షేమం ఇవ్వయ్యా అని ఎక్కువ ఆ ప్రేరేపణ వస్తే ఎక్కువ ప్రేయర్ చేశానండి. ఒక 2 వీక్స్ అట్లా ఎక్కువ దాని గురించి ప్రేయర్ చేశాను. నాకు తెలీదు జరగబోతుంది ఏంటో. సరే, ఒక వీకెండ్ వచ్చింది, సాటర్డే వచ్చింది. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి సాటర్డే ఎందుకు వంట చేసుకోవడము, బయట తిందాము హోటల్లో అని మేము ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళాం. చిపోట్లే అని ఒక ఫేమస్ మెక్సికన్ రెస్టారెంట్ ఉంటుంది, కొద్దిగా ఇండియన్ ఫుడ్కి దగ్గరగా ఉంటుంది, ఇండియన్స్ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. సరే, ఆ మెక్సికన్ రెస్టారెంట్కి మేము వెళ్ళిన తర్వాత మాతో పాటు అక్కడ ఒక ఫెలోషిప్లో ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళ బాబుని కూడా మాతో పాటు మేము తీసుకెళ్ళాం బయటికి. మేము ఒక 3 గర్ల్స్ ఉన్నాము, మాతో పాటు ఒక చిన్న బాబు ఉన్నాడు. సరే, ఆ రెస్టారెంట్లోకి వెళ్ళాం. మా ఆర్డర్ మేము పెట్టిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే ఆ రెస్టారెంట్లో కార్నర్లో ఒక నల్ల జాతీయుడు చాలా లావుగున్నాడు. అతని ముఖం చాలా వికృతంగా ఉంది. అతను ఒక మూల కూర్చుని ఉన్నాడు. వెంటనే ఆ రెస్టారెంట్లోకి వెళ్ళగానే నా దృష్టి అతని మీద పడిందండి. అతను ఏదో తేడాగా కనబడుతున్నాడు. అక్కడ యూజువల్గా అమెరికాలో గన్ కల్చర్ ఉంటుంది. గన్స్ చాలామంది క్యారీ చేస్తూ ఉంటారు తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి. లైసెన్స్ కూడా ఇస్తూ ఉంటారు గన్స్కి. అతన్ని చూస్తూ ఉంటే అతను ఏదో కొంచెం డేంజరస్గా నాకు అనిపించింది. సరే, అతన్ని గమనిస్తూ ఉన్నాను. వెంటనే నాకు కొంచెం భయం అనిపించింది. అతను అటు ఇటు చూస్తున్నాడు, అటు ఇటు నడుస్తున్నాడు. మా జోలికి అయితే రావట్లేదు. ఇంకా నాకు ఎందుకో కొంచెం తేడాగా అనిపించి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. కొద్దిసేపటికి దూరంలో నేను గ్లాస్ విండోలోంచి బయటకు చూస్తూ ఉంటే కొన్ని పోలీస్ వ్యాన్లు వచ్చి దూరం లాగినాయండి. ఇటు కొన్ని ఆగినాయి, అటు కొన్ని ఆగినాయి. పోలీసులు వచ్చేసి నక్కి ఆ స్తంభాల వెనకాల, మా రెస్టారెంట్ బయట ఆ స్తంభాల వెనకాల గన్లు పట్టుకొని రెడీగా ఉన్నారు వాళ్ళు. నేను ఇదంతా చూస్తూ ఉన్నా. ఇతనికి కనబడకుండా పోలీసులు ఇదంతా చేస్తూ ఉన్నారండి. నేను మా ఫ్రెండ్స్తో చెప్పాను, తెలుగులో చెప్పాను, ఎందుకంటే ఆయనకి ఇంగ్లీష్ వస్తుంది కదా. మనం ఎట్లయినా ఇక్కడ నుంచి త్వరగా బయటకి వెళ్ళాలి, పదండి అని చెప్పా. ఫుడ్ ఆర్డర్ చేసాం, ఫుడ్ పోతే పోని, ఇప్పుడు మన ప్రాణాలు కాపాడుకోవాలి, అర్జెంటుగా బయటకు వెళ్దామని మా ఫ్రెండ్స్కి నేను తెలుగులో చెప్పి, మేము ఎప్పుడైతే ఆ హోటల్ రెస్టారెంట్లో నుండి మేము ఇలా బయటకు వెళ్ళామో వెంటనే పోలీసులు ఎంటర్ అయిపోయి ఇంకా అక్కడ ఫైరింగ్ జరిగింది. అతని చేతులు వెనక్కి కట్టేశారు. ఇంకా అది ఎట్లా ఉందంటే అండి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా పోలీసులు మమ్మల్ని చెప్పారు, చాలా ఫాస్ట్గా పరిగెత్తండి అని చెప్పారు. పరిగెత్తి మేము కారులో ఎక్కేలోపు ఇంతలోపు ఇతని టీము ఇంకా అక్కడ ఎవరైనా ఉంటారేమో మాకు తెలియదు. కాబట్టి ఒక్కొక్కసారి పోలీసులకి ఆ తర్వాత దుండగులకి మధ్యలో ఫైరింగ్ జరుగుతుంది. అమాయకులు చాలామంది బలైపోతూ ఉంటారండి. ఆ సమయంలో మా కార్ దగ్గర కూడా మేము వెళ్ళలేదు. ఆ పక్కన ఇంకొక హెయిర్ కటింగ్ సెలూన్ ఉంటే అందులోకి వెళ్ళిపోయి అందులో కూర్చున్నాం. హార్ట్ ఎలా కొట్టుకుంటుందంటే చెప్పక్కర్లేదు, ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో. ఆ రోజు అక్కడ కూర్చొని ఒక 1/2 an hour 45 minutes అతన్ని పోలీసులు పట్టుకొని కార్లో పోలీస్ వ్యాన్లో వేసుకొని తీసుకువెళ్ళే వరకు ఇంకా నెమ్మది ప్రార్థన చేస్తూనే ఉన్నా, ప్రభువా కాపాడు, భద్రపరిచి. సరే, నెక్స్ట్ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళాక మా ఆఫీస్లో చాలా పెద్ద స్క్రీన్ ఒకటి ఉంటుంది, అందులో న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ న్యూస్లో ఎగ్జాక్ట్గా మేము వెళ్ళిన రెస్టారెంట్లో ఎవరైతే ఉన్నారో అతని గురించి వేశారు. ఈ సీరియల్ కిల్లర్ నిన్నటి దినము పోలీసులకి దొరికిపోయాడు. అబ్బా, అతను ఉన్న దగ్గరికి మేము వెళ్ళడం ఏంటో, అతని చేతిలో ఉన్న గన్తో మమ్మల్ని షూట్ చేసి ఉంటే ఐ వుడ్ నాట్ బి హియర్ టుడే. ఈరోజు నేను ఇక్కడ ఉండను. కానీ దేవుని కాపుదల ఎంత గొప్పదంటే, కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితుల్లో నుండి మనల్ని పంపించినా చాలా సురక్షితంగా బయటకు తెచ్చేస్తాడండి. అది మన దేవుని గొప్పతనం. హల్లెలూయా.
అగ్ని మధ్యను నడిచిన జ్వాలలు నిన్ను, నేను చెప్పగలను ఖచ్చితంగా, నేను విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వడానికి చాలా పరిస్థితులు దోహదపడ్డాయి. నేను వెళ్ళిన చాలా పరిస్థితులు, వాటిలో ఇది ఒకటని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు ఇంటికి వచ్చాక దేవుడు నాతో మాట్లాడాడు. 91వ కీర్తనలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తా. హల్లెలూయా. నేను దేవుని ప్రేమించే బిడ్డని. నా కొరకు ఆ పరిస్థితిని అంతా దేవుడు సద్దుమనిపి మమ్మల్ని బయటకు తెచ్చాక ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిందండి. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని జ్వాలలలోకి వెళ్ళగానే ఇప్పుడు నెబుకద్నెజర్ చూస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇప్పుడు నా కళ్ళు చల్లబడాలంటే వాళ్ళు కాలిపోవాలి, వాళ్ళు బూడిదైపోవాలి, అప్పుడు నేను హ్యాపీగా వెళ్ళిపోతాను అనుకుంటాడు. బట్ అన్హ్యాపీగానే మిగిలిపోయాడు. శత్రువును అతిశయించనివ్వకుండా దేవుడు షద్రక్ మెషక్ అబేద్నెగో పక్షంగా ఆ దినము నిలబడ్డాడు. ఇప్పుడు రాజు అన్నాడు, లాభం లేదు, ఏసీ రూమ్లో తిరిగినట్టు తిరిగేస్తున్నారు. ఎక్కడ? అగ్నిగుండంలో ఎలా తిరుగుతున్నారు? వాట్ అ వండర్, వాట్ అ సర్ప్రైజ్. ఏసీ రూమ్లో తిరిగినట్టు ఇంత హాయిగా తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళ మధ్యలో దేవతల రూపం కలిగిన వ్యక్తి ఉన్నాడని బయటకు రమ్మంటే 27వ వచనము, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసనయైనను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. బయటకు వస్తే వస్త్రాలకు కూడా వాసన, ఒక్క వెంట్రుక కూడా. స్త్రీలు చెప్పండి, ఎప్పుడైనా మీ జడ అలా పెడితే ఏమవుతుంది? పెట్టమని చెప్పట్లేదండి. పొరపాటున ఎప్పుడైనా అలా వెళ్ళింది అనుకోండి వంట చేస్తున్నప్పుడు ఫైర్ దగ్గరికి, ఏమైతే చాలా ఫాస్ట్గా, ఎందుకంటే హెయిర్కి ఉండే ఆ మెటీరియల్ ఏదైతే ఉందో, దేవుడు మనకిచ్చిన వెంట్రుకల్లో ఉన్న మెటీరియల్ చాలా ఈజీగా ఫైర్ క్యాచ్ అవుతుంది. ఒక్క వెంట్రుక కాలల, కనీసం బట్టలకి అగ్ని వాసన కూడా రాలేదు. వారి దేహాలన్నీ అలాగే ఫ్రెష్గా ఉండగానే 28వ వచనం ఆఖరు భాగం, తన దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. మా దేహాలైనా అప్పగించుకుంటాం, రాజా ఏమన్నా చేసుకో, కానీ మా హృదయము, మా మనస్సు మాత్రం దేవునిదే. హల్లెలూయా. ఈ దేహం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మా హృదయంలో స్థానం మాత్రం దేవునిదే. కెన్ యూ సే దట్? ఇక్కడ షద్రక్ మెషక్ అబేద్నెగోలు అయితే అగ్ని జ్వాలలలో కాలిపోకుండా దేవుడు నిలబెట్టాడు. కానీ గ్రహామ్ స్టెయిన్స్ అనే దైవజనుడు, అతని 2 కుమారులు ఫిలిప్ అండ్ తిమోతి, ఒరిస్సా ప్రాంతంలో ముగ్గురు అగ్ని జ్వాలలకు ఆహుతైపోయారండి. కానీ వాళ్ళలో ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? మేము చనిపోయినా మా దేవుని కొరకే, మేము చనిపోయినా, మేము మరణించిన మా దేవుని, జీవించిన మరణించిన ఆయన మహిమ కొరకే. కానీ ఆయనకు తప్ప మేము ఇంకెవ్వరికి ఆరాధన మా ప్రాణాన్ని కాపాడుకోవడానికి వీ విల్ నెవర్ కాంప్రమైజ్. మేము ఎప్పుడు కూడా రాజీ పడము. ఆ సందర్భం, ఆ పరిస్థితి జరిగిన తరువాత రాజు ఒక ప్రకటన చేయించాడంట. రాజ్యంలో 29వ వచనం, కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కాని రాష్ట్రములో కాని ఏ భాష మాట్లాడు వారిలో కాని షద్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును అనెను. వీరి దేవుడు రక్షించుటకు సమర్థుడు. హౌ వాజ్ ఇట్ ప్రూవ్డ్? వీరి దేవుడు రక్షించడానికి సమర్థుడు అని ఎలా రుజువైందండి? ఆ పరిస్థితి జరగకపోయింటే షద్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క దేవుని గురించి బయటకు వచ్చేదా? షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ రోజు దేవునికి అప్పగించుకోవడం వలన లోకానికి దేవుని శక్తి వీరి జీవితంలో జరిగిన సంఘటన ద్వారా బయటకి వచ్చింది. నువ్వు అనుకుంటున్నావా, ఇంత అగ్ని లాంటి శ్రమ నాకెందుకు వచ్చిందయ్యా? శ్రమలోకి నువ్వు వెళ్తున్నావు, కరెక్టే. నువ్వు ఎలా వెళ్తావో అలా వచ్చేస్తావు బయటికి. అప్పుడు నీ ద్వారా ఏమవుతుంది? దేవుని నామము అత్యున్నతంగా మహిమపరచా. నాకు ఏమొద్దయ్యా, నాకు అసలు ఏ పరీక్ష, ఏ చిన్న నొప్పి కూడా వద్దయ్యా, ఒక చిన్న కష్టం కూడా వద్దయ్యా, కానీ నువ్వే నా దేవుడో, నేను నీ బిడ్డను.
కొన్నిసార్లు జీవితంలో అలా సాగవండి. నువ్వు విశ్వాసం కొరకు నిలబడాల్సిన సందర్భాలు వస్తాయి. శ్రమను కొన్నిసార్లు నువ్వు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రమోషన్ ఇష్టమే కదా, ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్ళారంటే వాళ్ళు రాసిన పరీక్ష ఏంటి? అగ్నిగుండం పరీక్ష. ఏం పరీక్ష? చిన్న పరీక్ష కాదు. మనం వెళ్ళి టెట్, డిఎస్సి, గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని హాయిగా రాసి వచ్చాం కదా, అలాంటిది కాదు. చాలా పెద్ద పరీక్ష అవ్వగానే దేవుని కొరకు నిలబడినందుకు దేవుడు ఏమి ఇచ్చాడండి? హెచ్చింపు. మీరు చూసినట్లయితే దానియేలు గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయంలో మీరు ఎక్కడైతే పరీక్షలు చూస్తారో పరీక్ష అవ్వగానే దేవుడిచ్చిన హెచ్చింపు కనబడతా ఉంటుంది. హల్లెలూయా. పరీక్షలో నిలబడితే ప్రతిఫలం ఉంది, పరీక్షలో నిలబడితే బహుమానము, పరీక్షలో నిలబడితే ఆశీర్వాదము. అందుకే ఒక చక్కని పాట మనం పాడుతూ ఉంటాం, కీడు వెనకాలే దేవుడు ఏం పంపిస్తాడంట? మేలు దాచి ఉంచాడు. కీడు వెనకాలే ఆశీర్వాదము. ఇట్స్ లైక్ అ ప్యాకేజ్. మనం అంటాం ఈ ముందు కీడు తీసేనాను అదొకటి ఇవ్వంటే అట్లా రాదు. అది ఇట్ కమ్స్ యాజ్ అ ప్యాకేజ్. ఇది అది కలిపే. నువ్వు శ్రమలో, పరీక్షలో నువ్వు నిలబడు, నీ నమ్మకత్వాన్ని రుజువు చేయి, దేవునికి నీ విశ్వాసాన్ని రుజువు చేయి. ఆ తర్వాత దేవుడిచ్చే హెచ్చింపు, దేవుడిచ్చే దీవెన ఖచ్చితంగా నీ సొంతము అవుతుంది. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చిన. ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందాం. 91వ కీర్తన 13వ వచనం. 91వ కీర్తన. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. చాలండి. ఇక్కడ గనుక అని 2 మాటలు చూసారా, గమనించారా? కండిషనల్ ప్రామిస్. నేను అతన్ని తప్పించేదను, నేను అతన్ని ఘనపరిచేదను. 2 ఆశీర్వాదాలు. ఇంకా చాలా ఉన్నాయి. 7-fold బ్లెస్సింగ్ ఉంటుంది. ఆ తర్వాత వచనాలు కూడా మనం చూసినట్లయితే నేను అతన్ని తప్పించేదను. ఎవరు తప్పించబడతారు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. దేవుని ప్రేమించేవారు కీడు నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు విపత్తుల నుండి, ఉపద్రవాల నుండి తప్పించబడతారు. హల్లెలూయా. ఫైర్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్న వాళ్ళు కాదు, కొన్నిసార్లు సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళు, హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు, అవన్నీ అవసరం. వీఆర్ నాట్ డినయింగ్ ఎనీథింగ్. మీరు క్షేమంగా ఉండాలి. మన జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవతల వాళ్ళ యొక్క తొందరపాటు వలన, అవతల వాళ్ళు తాగేసి రావడం వల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయండి నేటి దినాల్లో. కానీ అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఇఫ్ యు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని ప్రేమిస్తే నిన్ను దేవుడు తప్పిస్తాడు. రెండవదిగా, అతడు నా నామమును ఎరిగినవాడు. దేవుని పేరు పెట్టుకో, దేవుని బిడ్డనని చెప్పుకో, దేవుని నామములో ఉన్న శక్తిని ఆశ్రయించు. విశ్వాసికి దేవుడిచ్చిన బలం ఏంటి తెలుసా? 1, దేవుని వాక్యం మన బలము. 2వది, దేవుని నామము మన బలం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా. 3వది, యేసు రక్తము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన 3 శ్రేష్టమైన ఆయుధాలండి. 1 దేవుని వాక్యం, 2వది దేవుని నామము, ఆయన పేరే బలమైన దుర్గం, 3వది ఏంటంటే యేసయ్య రక్తం. ఈ 3 ఉన్నాయి మన కొరకు. ఈ 3 దేవుడు మనకు ఇచ్చాడు. ఆయన పేరులో, ఆయన నామములో ఉన్న శక్తి నువ్వు తెలుసుకుంటే, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచేదను. ఈ ఉదయకాల సమయంలో ప్రాబబ్లీ యు ఆర్ గోయింగ్ త్రూ స్టార్మ్స్ ఇన్ లైఫ్. సముద్రంలో చిక్కుబడిపోయినట్లుగా నీ జీవితము సమస్యల వలయంలో చిక్కుబడిపోయినట్లుందేమో. నాకు ఏ దారి కనబడట్లేదండి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అగ్ని శ్రమల వలె నా జీవితంలో ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం వస్తూ ఉంది. ఐ ఫీల్ ఐ మే బీ బర్న్ట్, కాలిపోతానేమో, బూడిద అయిపోతానేమో, ఇంకా నేను తట్టుకోలేనేమో అనిపిస్తుంది అనుకుంటున్నావా? అగ్ని మధ్యలో 3 కలిసి దేవుడు 4వ వ్యక్తిగా వారి మధ్యలో సంచరించిన దేవుడు ఉదయకాల సమయంలో నీ పక్షంగా, నా పక్షంగా సృష్టిని శాసించిన అగ్ని ఎవరి సృష్టి అండి? ప్రాబబ్లీ అగ్నిలో ఆ కాలే ఏమంటారంటే ఆ క్వాలిటీ, ప్రాపర్టీస్ అంటారు కదా, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్, సాలిడ్స్, గ్యాసెస్. ప్రాపర్టీ ఆఫ్ ఫైర్ ఏంటంటే కాలుస్తుంది.
ఆ ప్రాపర్టీని తీస్తాడేమో దేవుడు ఆ సమయానికి వీళ్ళు వెళ్ళాక. మేబీ ఒక ఫైర్ ప్రూఫ్ జాకెట్ లాగా, ఒక వలయంలాగా పెట్టేశారేమో వాళ్ళు. వీ డు నాట్ నో హౌ గాడ్ డిడ్ ఇట్. కొన్నిసార్లు మనకు అర్థం కూడా, అలా ఎలా చేశాడండి, చేస్తాడండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేస్తూ ఉంది, రావట్లేదా? ఎలా అండి ఒకప్పుడు అనుకోండి, వైఫై ఎలా ఉంటుంది? మా ప్రశస్త అడుగుతుంది, చిన్నప్పుడు నువ్వు ఏం వీడియోలు చూసేదాని మమ్మీ అని. మాకు వీడియోలే లేవు చిన్నప్పుడు నువ్వు ఏ కార్టూను, సెల్ ఫోన్లో ఏం చూసావు? సెల్ ఫోన్లే లేవు నాన్న. సెల్ ఫోన్ లేవా? చిన్నప్పుడు టీవీలో ఏం చూసేది? మా ఇంట్లో టీవీయే లేదు. ఆశ్చర్యపోతుందండి చెప్తుంటే, మా ఇంట్లో టీవీ లేదంటే షాక్ అవుతుంది. అప్పుడు టచ్ స్క్రీన్ లేవంటే కూడా షాక్ అయిపోతుంది. కానీ ఇప్పుడు రాలేదా ఇవన్నీ? రానున్న తరాల్లో ఇవి ఎలా అయిపోతాయంటే, మన చిన్నప్పుడు డొక్కు ఫోన్ లాగా, నోకియా 1100 లాగా అవుతాయి ఇవన్నీ. మన నెక్స్ట్ జనరేషన్ మేము ఇవి వాడామని చెప్తే వాళ్ళు నవ్వుతారేమో ప్రాబబ్లీ. టెక్నాలజీ ఎన్ని వింతలండి, ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు మనిషి దేవుడిచ్చిన జ్ఞానంతో. దేవుడు చేసే అద్భుతాలు కూడా అలాంటి కొన్నిసార్లు మన మానవ మేధస్సుకు అద్భుతాలు చేసే దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. అగ్ని మధ్యను నడిచిన జ్వాలలు నిన్ను కాల్చనేరవు. దేవానికి స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. అగ్ని శ్రమలు నాయన, అగ్ని వంటి శ్రమలు మా జీవితాల్లో మేము ఎదుర్కోవాల్సి వచ్చినా నువ్వు సహాయం చేసే దేవుడవు ప్రభా, నువ్వు విడిపించేవాడవయ్యా, నువ్వు కాపుదలు ఇచ్చేవాడవు ప్రభా. నీకు మాత్రమే మేము సరెండర్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. ఒక తీర్మానం తీసుకుందాం. రాజా, నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. ఎంత ధైర్యంగా చెప్పారు ఆనాడు షద్రక్ మేషక్ అబేద్నెగో. ప్రభా, అట్టి ధైర్యం మాకు ఇవ్వండి అయ్యా, అట్టి విశ్వాసం మాకు ఇవ్వండి ప్రభా. శ్రమనైనా నీ కొరకు ఓర్చుకొని, శ్రమనైనా ఎదుర్కోవడానికి ఆ గొప్ప ధైర్యం వాళ్ళకి ఇచ్చావు ప్రభా. అట్టి ధైర్యం మాకు ఇవ్వండి ప్రభా. అడుగుదామా? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ మహోన్నతుడానికి స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఫరో రథములు, సైన్యములు ఒక్కటి కూడా మునిగిపోకుండా మిగలలేదు, కానీ నీ ప్రజలు ఒక్కరు కూడా నీటిలో మునిగిపోలేదయ్యా. వాట్ ఎ కాంట్రాస్ట్, వాట్ ఎ ప్రొటెక్షన్. నీ ప్రజలకు నువ్వు ఇచ్చిన కాపుదల ఎంత గొప్పది ప్రభువా, ఎంత గొప్పదయ్యా. ఎక్సెప్షనల్ ప్రొటెక్షన్. నీ బిడ్డలకు నువ్వు ఇచ్చే కాపుదల అది ఎంతో ప్రత్యేకమైనదయ్యా, ఎంతో వ్యత్యాసమైనది ప్రభువా. ఇంతకుముందు ఎన్నడూ చూడని కార్యాలు నీ ప్రజల కొరకు నువ్వు చేసావు ప్రభా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బల శౌర్యములు కలిగిన దేవ, యుద్ధ శూరుడమైన మా దేవ, పరాక్రమము కలిగిన మా దేవ, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, ఘనపరుస్తానని వాగ్దానం చేసిన దేవా, నీకు స్తోత్రం అయ్యా. అగ్ని వంటి శ్రమల గుండా, సముద్రపు అలల మధ్యలో చిక్కుకున్నట్లుగా ఎంతమంది వారి జీవితాల ఉదయకాల సమయంలో ఉన్నారు. యేసయ్యా, నీ కనికరం వారిపై చూపండి. గొప్ప విడుదల, గొప్ప క్షేమము అయ్యా వారి పట్ల మీరు విస్తరింప చేయండి ప్రభా. కృపా క్షేమములు వారి వెంట వచ్చినట్లు సహాయం చేయండి నాయన. నీ కనికరము దేవా, నీ దీవెన, నీ నడిపింపులో మేము నిత్యము సాగడానికి సహాయం చేయండి. ఆనాడు 4వ వ్యక్తిగా మీరు ఉన్నారు కాబట్టి అగ్ని యొక్క ప్రభావం ఏది కూడా షద్రక్ మేషక్ అబేద్నెగోల మీద పడలేదయ్యా. నీ సన్నిధి మాతో ఉండాలని మేము కోరుతున్నాం. నీ నీడ, నీ తోడు మాకు నిత్యం ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా. నీ నడిపింపులో మేము నిత్యం సాగాలని కోరుకుంటాం. నీ కృప ఇవ్వండి. ఎంతమంది ఈ సన్నిధానంలో బలహీనులుగా వ్యాధులతో ఉన్నారు జ్ఞాపకం చేసుకొని నజరేయుడైన యేసు నామములో వారిని స్వస్థపరచండి. ఎంతమంది మానసికమైన సమస్యలతో ఉన్నారు, కృంగుదలలో ఉన్నారు, కృంగుదల నుండి విడిపించండి. ఎంతమంది నాయన మరి పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. జ్ఞానాధారము నేనే అని సెలవిచ్చావు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో ఉన్నాయి ప్రభా. ఎవరికైనా జ్ఞానము కొద్దుగా నీడలా నిన్ను అడిగితే ఇస్తానన్నావు ప్రభా. మా బిడ్డలందరికీ మంచి ఉత్తీర్ణత ఇవ్వండి, మంచి రిజల్ట్స్ ఇవ్వండి ప్రభా. పరీక్షలు అందరూ చక్కగా రాయగలిగినట్లు సహాయించండి. ఎగ్జామ్స్లో నాయన మరి స్టడీస్ పై మంచి కాన్సన్ట్రేషన్, చక్కని ఏకాగ్రత, మెమరీ పవర్ వారికి దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎంతమంది నాయన మరి ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారిని కూడా కనికరించండి నాయన. మేలు చేయండి ప్రభా, సహాయం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన వారికి శ్రేష్టమైన గర్భఫలాలను ఇవ్వండి నాయన. వివాహాల కొరకు కనిపెడుతున్న వారి జీవితంలో మీ చిత్తం జరిగించండి ప్రభా. ఏకాంగులను సంసారులుగా మీరు చేయండి నాయన, సహాయం చేయండి.
కుటుంబాల్లో ఎంతమంది నాయన మరి నిన్ను తెలుసుకోకుండా రక్షణ పొందకుండా ఉన్నారో వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపండి నాయన. ఈ మందిరంలోని మేలు చేత మమ్మల్ని తృప్తిపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిసి విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.